హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. లాస్ట్ వీడియోలో షాపింగ్ చేసాం కదా, ఇలాగ ట్రిప్ కి వెళ్తున్నాము అని. షాపింగ్ వీడియో ఎవరన్నా చూడకపోతే దాని లింక్ ఇక్కడ ఇస్తాను, కంపల్సరీ చూడండి మిస్ అవ్వకుండా. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వర్క్స్ అన్ని చేసుకుంటున్నాను. నాకు సరే ఈ వర్క్స్ అన్ని చేసుకుంటున్నాం కదా, సరే ఎందుకు వీడియో రికార్డ్ చేయకూడదు, ముందు ట్రిప్ కి వెళ్లే ముందు మనం ఏమేం చేసుకుంటున్నాను అనేది అనిపించి అప్పటికప్పుడు వీడియో అయితే ప్లాన్ చేశాను. అందుకని ఇలా ఉంది. మొత్తము క్లీన్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి మొత్తం నా లగేజ్ అంతా సర్దుకోవాలి. షాపింగ్ అయితే అయిపోయింది. మేమేం తేవాలి అనేది మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది. కానీ మా లగేజ్ మాత్రం ప్యాక్ చేసుకునే ఉన్నాయి. అంటే మా పర్సనల్ థింగ్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే ప్యాక్ చేసుకోలేదు. ఇప్పుడైతే షాపింగ్ బయట వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకోవడము, ట్రక్ లో అవన్నీ పెట్టుకోవడం మాత్రమే పెండింగ్ ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో చేద్దాము అది అనిపించి ఇప్పుడైతే ఇవి చేస్తున్నాను. సరే మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉండిద్ది అని ఈ వీడియో ప్లాన్ చేశాను. నాకైతే ఆ రోజు ఏమీ తెలియలేదు. ఇంకా నెక్స్ట్ డే తెలిసింది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. అది లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే ట్రిప్ కి వెళ్లే ముందు రోజు కొంచెం ప్రెప్ చేసుకొని వెళ్తున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఇంకా హెడేక్ ఉండకూడదు, మళ్ళీ వచ్చిన తర్వాత వర్క్స్ అన్ని ఉన్నాయి చేసేయాలి అన్న టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకొని ముందైతే ఇప్పుడైతే మొత్తము చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ డే కి మళ్ళీ వచ్చిన తర్వాత ట్రిప్ కోసము చట్నీ వేసాను. అది క్యాబేజ్ పచ్చడి చేశాను, రోటి పచ్చడి లాగా. అది మిక్సీలో వేసి అలానే ఇలాగ వాషింగ్ కూడా క్లోత్స్ ఉన్నాయి, అవి కూడా వేసేద్దాము అని. ఆల్రెడీ 1 రౌండ్ అయిపోయింది. ఇది సెకండ్ రౌండ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికన్నా ట్రిప్ కి వెళ్తున్నాము, 3-4 డేస్ కి అలాగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము అన్నప్పుడు ఇలాగ ముందు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అలాగా వెళ్తారా, లేకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని రిలాక్స్ గా వెళ్తారా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉండిద్ది అనిపించింది. లాస్ట్ టైం ఫీనిక్స్ కి వచ్చిన స్టార్టింగ్ లో ఏమైంది అంటే ఇలాగా గ్రాండ్ కెన్యన్ వెళ్ళాము. వచ్చిన వెంటనే వీకెండ్ అలా గ్రాండ్ కెన్యన్ కి వెళ్ళినప్పుడు ఇలాగ ఏమీ చేసుకోకుండా వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ బయట ఫుడ్ తినలేము, మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ అంతా చేసుకోవాలి అన్నప్పుడు ట్రైన్ అవుతాం కదా, కొంచెం అదంతా వర్క్స్ చేసుకోవడానికి కొంచెం కష్టము అనిపించింది. అందుకని ఈసారి ఇలా జరగకూడదు అని ఈసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఇలాగ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మొత్తం ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు ఇది అర్థమైంది. మీరు ఎలా చేసుకుంటారు, మీకు ఇలా ఇష్టమా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యి ఇది థర్డ్ రౌండ్ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ డ్రైయర్ స్టార్ట్ చేసేసాను, ఈ వాషర్ మాత్రం వేసేసాను. దాని తర్వాత ఇక్కడ డ్రోన్ అవి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అక్కడికి డ్రోన్ తీసుకెళ్దామా అని ఆ డ్రోన్ బ్యాటరీస్ కి అయితే ఛార్జింగ్ పెట్టేశాను. అవి ఫుల్ అయ్యేసరికి టైం పడుతుంది. ఇప్పుడు వచ్చి ఇవన్నీ మొత్తము ఆల్రెడీ వాషింగ్ చేసాం కదా, క్లోత్స్ అన్ని తెచ్చి ఇక్కడ మొత్తము పెట్టేస్తున్నాను క్లోజెట్ లో. ఇవి పెట్టేసిన తర్వాత కొన్ని మళ్ళీ ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అసలు ఏమున్నాయి అని చెప్పి మొత్తం చెక్ చేసుకోవడము చూసుకోవడము అది అయితే రన్ అవుతుంది బ్రెయిన్ లో, ఏం చేద్దాము అని. ఇదంతా పేపర్ ఇవన్నీ మళ్ళీ ఏమన్నా ఫోన్ లో నోట్ చేసుకుందాము అనుకొని ఫోన్ లో నోట్ చేసుకున్నాను. కానీ మీకు అది చూపించలేను, ఫోన్ లోనే రికార్డ్ అవుతుంది కాబట్టి. అవి ఆల్రెడీ ఇవి అయిపోయింది. 3వ రౌండ్ ఇంకా డ్రైయర్ లో వేసేస్తున్నాను. ఆల్రెడీ వైట్స్ సపరేట్ అని చెప్పాను కదా, ఆ వైట్స్ అన్ని మొత్తం తీసి డ్రైయర్ లో వేసేస్తున్నాను. ఈ డ్రైయర్ లో వేసిన తర్వాత ఈ జాకెట్స్ ఈ రోజు తీసుకెళ్తున్నాము. అక్కడ కోల్డ్ గా ఉండిద్ది అంటే సరే జాకెట్స్ కూడా వాష్ చేద్దాము. చాలా డేస్ అయింది వాష్ చేసి, అసలు యూజ్ చేయట్లేదు చాలా డేస్ నుంచి అని ఇవి కూడా వాషింగ్ కేసేసాను. ఇవైతే డైరెక్ట్ గా తీసుకెళ్లొచ్చు అని. దీనికి వీడియో రికార్డ్ చేయడానికి ముందే ఆల్రెడీ డిష్ వాషర్ లో పెట్టేశాను. అవన్నీ మొత్తము తీసి సపరేట్ గా మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తాయి కదా అవి వేయాలి అని. ఇప్పుడు మొత్తం ఇది ఫుల్ అయిపోయింది. స్పెషల్ వేసుకున్నాను అనుకోవద్దు, ఇది 7 days ఛాలెంజ్ అని ఒక వీడియో చేస్తున్నాను దానికోసం అని. అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే ఛార్జ్ కంప్లీట్ అయింది. దీనికి మళ్ళీ 4 వరకే పవర్ ఉండిద్ది, 4 to 7 ఇది పవర్ సేవింగ్ అనేది ఉండిద్ది అని చెప్పాను కదా, దానికోసం అని 4 వరకే పవర్ ఉండిద్ది. ఇంకా 4 వరకే పవర్ యూజ్ చేస్తాము, 4 to 7 మేమైతే పవర్ యూజ్ చేయము. అదేంటి అనేది లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే ఇది మొత్తము దీనికైతే ఛార్జింగ్ పెట్టేశాను. ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ ఉన్నట్టుంది. లాస్ట్ టైం వెళ్ళాము కదా ఉమెన్స్ డే రోజు, ఆ రోజు ఛార్జింగ్ పెట్టాను మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అని. అది ఫుల్ ఛార్జ్ ఉన్నట్టుంది. ఇంకా టిఫిన్ కి కూడా చేసుకుందాము ఈవినింగ్. అంటే మార్నింగ్ అయితే క్యాబేజ్ పచ్చడిలోకి ఏదన్నా చేసుకుందాము, ఇంకా ఈవినింగ్ అయితే ఇది దీనికోసం అని ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ రవ్వ ఉండిది కదా ఇడ్లీ రవ్వ, అది
నానబెట్టి దీంట్లో అయితే సపరేట్ చేసి పెట్టాను. ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మళ్ళీ వచ్చింది వెంటనే తీసి ఓవెన్ లో పెట్టి ఓవెన్ లైట్ ఆన్ చేసాము అంటే ఈవినింగ్ లో బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది బియ్యంతో ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటారు. మేమైతే రవ్వ ఇడ్లీ తింటాము. మీరు రవ్వతో చేసే ఇడ్లీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా లేకపోతే బియ్యంతో చేసే ఇడ్లీగా తింటారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వర్క్స్ లో పడి నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సరే ఇంట్లో ఉన్న వాటితో సరిపెట్టుకుందాము అని ఈ రోజు చేశాను కదా, ఆ పచ్చడి కొంచెం వేసుకున్నాను. అలానే నేను చేసిన కర్రీ ఉంది, పొటాటో కర్రీ. దాంట్లోకి 2 చపాతీస్, కొంచెం రైస్, ఇది 1 ఆమ్లెట్ వేసుకున్నాను. ఇవి నైట్ చేసిన చపాతీలు, కొంచెం పిండి ఉంది, దాంతో 2 చపాతీస్ వచ్చాయి. వాటితో అయితే నా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఎలాగో వెళ్ళిపోతాము. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తము ఇవి అన్ని ప్రిపేర్ చేసినవి అవన్నీ అయితే మార్నింగ్ నుంచి ఉన్నాయి అన్ని ఇప్పుడైతే డిష్ వాషర్ లో పెట్టేయాలి. ఇవి ఆల్రెడీ 1 రౌండ్ అయిపోయింది కదా, ఆ రౌండ్ తీసేసాను. ఆల్రెడీ ఎక్కడి మొత్తము సర్దేశాను. ఇవైతే మొత్తం డిష్ వాషర్ లో పెట్టేసి వెళ్ళేటప్పుడు ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆన్ చేయను. వెళ్ళేటప్పుడు ఆన్ చేసాము అంటే మళ్ళీ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తము ట్రాష్ అంతా తీసి బయట వేస్తున్నాను. ఇంకా కొన్ని డేస్ ఉన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ డోర్స్ అన్ని ఓపెన్ చేయం కాబట్టి ఇంకా స్మెల్ రావడం అదంతా ఉండేది కాబట్టి దానికని ట్రాష్ అయితే బయట వేసేసాను. ఇవి తీసుకెళ్లాల్సినవి అన్ని నిన్న షాపింగ్ చేసాం కదా, అవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇల్లు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తెమ్మన్నారు. ఇంట్లో చేశాను కదా, అదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ గ్లాస్ లో కాకుండా ప్లాస్టిక్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మళ్ళీ గ్లాస్ అయితే కొంచెము సేఫ్ గా ఉండాలి, అది ఎలా ఉండిద్దో పగిలిపోయిద్దో లేదో అదంతా లేకుండా ఇది పెట్టేసుకున్నాను. టీ పౌడర్, ఇలాచి ఇవన్నీ అయితే ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఇండియన్ స్టోర్ కి వెళ్ళి తీసుకురావడం అవన్నీ ఎందుకు అని. ఫాయిల్ పేపర్, బిర్యానీ ట్రేస్, ఏమన్నా ఇవగా మ్యాగ్నేట్ చేసుకోవడానికి వీటన్నిటి కోసం అని బిర్యానీ ట్రేస్ అవన్నీ అడిగారు. అవన్నీ మొత్తం ఎక్స్ట్రా ఇవన్నీ తీసుకున్నాను. అలాగనే స్పీకర్ ఉంది ఇంట్లో, ఆ స్పీకర్ కూడా తీసుకురమ్మన్నారు. ఇక్కడ బయట ఎక్కడైనా మ్యూజిక్ పెట్టుకోవాలన్నప్పుడు ఒకవేళ స్పీకర్ ఉంటుంది కానీ లేనప్పుడు కావాలి అని ముందు చెప్పాను కదా. మాకు పవర్ సేవింగ్ మోడ్ అని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇక్కడ ఫీనిక్స్ లో ఏంటంటే పవర్ పవర్ బిల్లు ఎక్కువ వస్తుంది. 300, 400, 500 అలా కూడా వస్తుంది. ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ ఏంటంటే 4 to 5 $19 పడిద్ది పర్ యూనిట్ కి. రిమైనింగ్ టైమ్ లో 5 cents పడిద్ది. మే నుంచి అక్టోబర్ వరకు అంటే సమ్మర్ టైమ్ లో. రిమైనింగ్ వింటర్ అయితే ఇంకా తక్కువ పడ్డము, తక్కువ బిల్ రావడము అలా ఉండిద్ది. కానీ ఇలాగా ఫ్యామిలీ అయితే ఓకే, కానీ ఇలాగ మొత్తము ఫ్రెండ్స్ గ్రూప్ లాగా ఉండాలి. అందరు వర్క్ చేస్తున్నప్పుడు అయితే ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అందరు ఆఫీస్ కి వెళ్ళొచ్చి ఈవినింగ్ అలాగా లంచ్ ప్రిపేర్ చేసుకోవడము, స్నాక్స్ అవన్నీ తినడం కోసం ప్రిపేర్ చేసుకోవడం అలాంటి వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదనే చెప్పాలి. ఎందుకంటే 4 to 7 పవర్ యూజ్ చేయడానికి ఉండదు. యూజ్ చేసాము అంటే మేము 1 day ఇలాగా మర్చిపోయాము. దానికనే పవర్ బిల్లు 1 day కి $100 వచ్చింది. ఆ 1 day ఆ 1 hour కి మాత్రమే. అలాగా పీక్ అవర్ లో ఎంత పవర్ బిల్ వచ్చింది, రిమైనింగ్ టైమ్ లో ఎంత వచ్చింది అనేది డీటెయిల్ గా ఇస్తాడు బిల్ లో. అది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలా ఉండిద్ది ఏంటి అనేది మొత్తం మొబైల్ లో ఆపరేట్ చేస్తాము. కానీ ఫ్రిడ్జ్, వాటర్ హీటర్ మాత్రము ఇలాంటివి మాత్రం పర్చేజ్ చేసుకున్నాము. ఇది అమెజాన్ లో పర్చేజ్ చేశాను. ఎవరికన్నా లింక్ కావాలి అంటే కింద ఇస్తాను. ఇది జస్ట్ మనకి ఏ టైమ్ లో మాత్రము ఆఫ్ అవ్వాలి అన్న దాని బటన్ మీద ప్రెస్ చేసాము అంటే అది పైకి అప్ ఉంది కదా ఆ బటన్స్ అవన్నీ, ఆ టైమ్ లో మాత్రము ఆటోమేటిక్ గా అది ఆగిపోతుంది. రిమైనింగ్ టైమ్ లో ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అలానే ఈ అవర్ కి 8,000, 9,000 రూపీస్ అలా పే చేసాము. అది ఒక 1 week బయటకు వెళ్ళాము. ఇలాగా అన్ని ఆఫ్ చేయడం మర్చిపోయాము అంటే lakhs లో పే చేయాల్సి వచ్చేది. ఇదొక్కటి యూజ్ చేయడం వల్ల మేము ఎంత మనీ సేవ్ చేసుకున్నాము అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నాకు యూజ్ అయింది. అలాగే మీలో ఎవరికన్నా ఇది యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా హ్యూమిడిఫైర్ ఉంది ఇంట్లో, అది కూడా అంతే సేమ్, కానీ మొబైల్ లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీతో చెప్పలేదు కదా. ఇది ప్రెస్కాట్ వెళ్తున్నాము. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని కొన్ని డేస్ అక్కడే టైం స్పెండ్ చేయాలి. ఈ వర్క్ ప్రెజర్ కి వీటన్నిటికీ దూరంగా ఉండడం కోసం అని ప్లాన్ చేసి వెళ్తున్నాము. ఇది ప్యాకింగ్, అక్కడికి వెళ్ళాక ఏం చేసాము, ఎన్ని డేస్ అక్కడ ఉన్నాము అనేది త్వరలోనే వీడియోస్ ఛానల్ లో రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.